అప్పటి నుండి ఇదే మహల్లో ఆత్మలా తిరుగుతున్నాడని అందరూ అంటుంటారు. తనని బందీ చేసిన గది ఇదే. అప్పటి నుండి ఈ మహల్లోకి రావడానికి ఎవరూ సాహసించలేదు. వచ్చినా కూడా సూర్య ఏమయ్యా రాజు, మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చావా? తీయబోయే కథల్లో నా తమ్ముడు విశ్వ కథ ఒకటి. సార్ మరి ఐదో కథ ఏంటి సార్? ఐదో కథ కావాలంటే ఐదో ఆత్మ కావాలిగా. మరి తెల్లారుతోంది. కమ్ ఆన్ క్విక్, లెట్స్ ఫినిష్ ది గేమ్. ఓ ఆత్మారా, ఓ ఆత్మారా. ఓ ఆత్మారా. ఏంటి సార్ ఇలా షాక్ కొట్టింది? అవును, ఏంటి ఇలా షాక్ కొట్టింది? తెల్లవారిపోయింది కదా, ఆత్మలు పిలిచినా రావు, వచ్చిన ఆత్మలు వెళ్ళవు. ఐదో ఆత్మ కోసం మళ్ళీ రాత్రి దాకా వెయిట్ చేయాల్సిందే. ఇంతకీ ఇప్పుడు ఆత్మ వచ్చిందా రాలేదా? అది వచ్చిందా రాలేదా అనేది ఒక సందేశం వస్తే గానీ, ఏదో ఒక సంఘటన జరిగితే గానీ తెలియదు. మీరంతా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారండి, నేను కథ రాసుకుంటాను. ఓకే సార్, కమ్ ఆన్ ప్రియా, లెట్స్ గో. ఒకసారి ఇలా నేచర్ చూసొద్దాం పదండి. ఏంటయ్యా అలా ఊగిపోతున్నావు? చలి సార్ చలి, అందుకే ఈ జర్కినేస్ మేనేజ్ చేశా. మీరేంటి కచ్చిప్ కట్టుకున్నారు? ఎవరికైనా అప్లోడ్ డబ్బులు ఇవ్వాలా? అదేం కాదు రావయ్యా, డస్ట్ అలర్జీ. ఎక్కడికి వచ్చాం మనం? మహల్కి. పాత మహల్కి. ఓకే. ఏమయ్యా కథ నేరేట్ చేసేటప్పుడు ఇలా ఉంటే సినిమా తీస్తే ఇంకెలా ఉంటుందంట? సార్ నేరేట్ చేసేటప్పుడే మీరు ఇంత భయపడుతున్నారంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఉండరు సార్. ఐ మీన్ టాలీవుడ్ లో కాదు సార్, డైరెక్ట్ బాలీవుడ్. అంటే టాలీవుడ్ నుంచి డైరెక్ట్ గా నేను బాలీవుడ్. రండి.
ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఊరికే లొకేషన్స్ మొత్తం చూద్దామని. ప్రియా, మన గురించి ఏం ఆలోచించావు? అదే నేను అడిగిన విషయం. ఏ విషయం? నా విషయం. అదే ఏ విషయం? ఈ విషయం ప్రియా. అభి, ఇవన్నీ షూటింగ్ అయిపోయిన తర్వాతే. ముందే అడిగాను కదా ప్రియా. ప్లీజ్. ఈ సినిమా ప్రొడ్యూసర్ మా డాడీ అని తెలుసు కదా. కావాలని పెట్టుకున్నందుకు నువ్వు ఇలా చేసేది. ప్రియా ప్లీజ్. అభి ప్లీజ్. చెప్పేది విను. నో, వద్దు. ఏ ప్రియా. ఏమైందయ్యా? గట్టిగా అరిచారు, భయపడి చచ్చాను. అక్కడ చూడు. పరిగెత్తు. ఏదో కారు ఎక్కండి సార్, పదండి వెళ్ళిపోదాం. వద్దా, పరిగెత్తండి అయితే. ఎందుకు చేశావురా ఈ పని? అటు రాజుని బంధించండి రా. చచ్చా, వాడిని బంధించండి రా. ఈ రోజు నుండి నేనే మహారాజుని. శృతి రా, రా శృతి, రా శృతి. శృతి మీరు నన్ను పిలిచి కథ వినకుండా వెళ్ళిపోతారే? కథ, అవును, ఐదో కథ. ఎవరిది? నీదే. నాదా? ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ నేనే రాజు, ఎప్పటికీ నేనే రాజు. అది జరిగింది. ఇప్పుడు మొత్తం అర్థమైందా? అర్థమైంది, కానీ ఒక చిన్న డౌట్. ఆ బంగ్లాలోకి వెళ్ళి ఎవరు తిరిగి రాలేదు అన్నారు. మరి మీరిద్దరూ ఎలా వచ్చారు? సార్, మీరు బయట ఉండండి, నేను వస్తాను కదా. మరి ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తా, మీరు వెళ్ళండి. 5 ఓకే. పదండి సార్. ఆల్ రైట్, ఉంటానమ్మా. బాయ్ సార్. అసలు ఆ ఒక్క క్వశ్చనే ఈ మనిషిలో ఇవాళకి ఇంకా భయం పుట్టిస్తూనే ఉంది. అసలు ఆ బంగ్లాలోంచి మేమిద్దరం కాదు, 6 బయటికి వచ్చాం.
నలుగురు చనిపోయారు. మేము ఇద్దరమే మిగిలి ఉన్నాం. మేము చనిపోతాం. అదే మా ఫేట్. ఆ బంగ్లాకి అనవసరంగా వెళ్ళాను అనిపించిందా ప్రవీణ్? అలాగనే అనుకోలేదు మాధురి. మనం బైక్ మీద వెళ్తుంటే మన ప్రమేయం లేకుండా యాక్సిడెంట్ జరుగుతుంది కదా, అలాగే దీని కూడా యాక్సిడెంట్ అనుకున్నాం. ఓకే మాధురి, ఐ టేక్ లీవ్ నౌ. గుడ్ నైట్ లిజనర్స్, టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్. విన్నారు కదా లిజనర్స్, ఈ రోజు ఎపిసోడ్ కాస్త ఇంట్రెస్టింగ్గా, కాస్తంత భయంగా ఉంది కదా. ఏం భయపడకండి, ఏదేమైనా వాళ్ళిద్దరూ వచ్చి ఆత్మల గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు కదా. ఓకే, ఇలాగే మన షోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. ఇవాల్టికి మాత్రం చిన్న పాజ్ ఇద్దాం. అంటే గుడ్ నైట్, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. హాయ్, నా పేరు చంటి. నేను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని, వ్యాపారపు ఐస్కాంతాన్ని. 64 కళల్లో నాది ఒక కళ, చోర కళ.